గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం కోనసీమ జిల్లాలోని పేరవరం గ్రామ పరిసరాల్లో జరుగుతోంది. ఆ విషయం అలా ఉంచితే జగన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ జనరల్ ఎలక్షన్స్ 2024లో చాలా దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాగా తన ఓటమికి ప్రధాన కారణాలుగా మెగాస్టార్ చిరంజీవి గారితో దండం పెట్టించుకోవడం, జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని అలగాజనంతో పచ్చి బూతులు తిట్టించడం ప్రధాన కారణాలుగా జగన్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా చలి జ్వరంతో వణికిపోతున్నాడు జగన్ రెడ్డి. అట్ ద సేమ్ టైం వాళ్ళని తలుచుకుని తన ఒళ్ళు కొత్త ఉడికిపోతోంది. ఈర్ష్యతో అసూయతో పిచ్చెక్కిపోతున్నాడు, రగిలిపోతున్నాడు. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ షూటింగ్ పేరవరం గ్రామంలో జరుగుతుందన్న విషయం తెలుసుకున్న జగన్ రెడ్డి తన సాక్షి న్యూస్ పేపర్ ద్వారా ఆ షూటింగ్కి సంబంధించి విషపురాతలు వ్రాయించాడు. ఇక్కడ చూడండి, ఈ న్యూస్ క్లిప్ గేమ్ చేంజర్ షూటింగ్కి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసినటువంటి మ్యాటర్. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి మ్యాటర్. ఇందులో వారు ఏం సీన్ తీశారో కూడా వివరించారు. సో ఈనాడు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వాళ్ళు గేమ్ చేంజర్ న్యూస్ని పద్ధతిగానే కవర్ చేశారు. మరి సాక్షివాడు ఎలా కవర్ చేశాడో చూద్దాం. భక్తులకు సినిమా కష్టాలట. ఇంతకీ ఏమంటాడంటే, పేరవరం దగ్గరలోని వాడపల్లి పుణ్యక్షేత్రానికి భక్తులు ప్రతి శనివారం వస్తూ ఉంటారట. వారు గేమ్ చేంజర్ షూటింగ్ వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారట. కేవలం బైక్స్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారట. ఇంకా వాహనాలను దారి మళ్లించారట. ఇలా ఏవేవో రాసుకొచ్చాడు. వాస్తవానికి ఏం జరిగింది అని మా పాలసీని రిపోర్టర్స్ని సంప్రదించగా వారు చెప్పిన వివరాలు ఏమిటంటే, వాస్తవానికి వాడపల్లి వెళ్లే భక్తులు మాత్రమే కాకుండా సమీప పరిసరాల్లోని ప్రజలందరూ కూడా గేమ్ చేంజర్ షూటింగ్ వాళ్ళ గ్రామాల పరిసరాల్లో జరగడం పట్ల సంతోషంతో కేరింతలు కొట్టారట. తండోపతండాలుగా షూటింగ్ చూడడానికి హాజరయ్యారట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రామ్ చరణ్ గారిని చూసే అవకాశం లభించడం వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ అని చెప్పి అక్కడి ప్రజలు ఫీల్ అవుతున్నారట. కాగా గేమ్ చేంజర్పై సాక్షివాడి పిచ్చి రాతలను చదివిన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నికలలో ఓడిపోయి పిచ్చెక్కిపోయిన జగన్ రెడ్డికి మా సానుభూతి అంటున్నారు.